జై భీమ్, జై తెలంగాణ. మొత్తానికి కేసీఆర్ ప్రెస్ మీట్ చేసిన ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. 48 గంటలు గడిచినా కూడా కేసీఆర్ మాటలు, కేసీఆర్ ప్రెస్ మీటు కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయని చెప్పాలి. ఒక్కరు కూడా నెమ్మదిగా లేరు. కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా నెమ్మదిగా లేరు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా కేసీఆర్ మాట్లాడిన మాటలనే ఎట్లా తిప్పికొట్టాలనే పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు తప్పించి ఈ 2 సంవత్సరాలు మేమేం చేసినాం ప్రజలకు అనేది చెప్పుకోవడంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు పూర్తిగా విఫలమైందని చెప్పాలి. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే కథమవుతాడు. కేసీఆర్ రాజకీయ చరిత్ర ఫామ్ హౌస్లోనే సమాధవుతుంది. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగైండు. కేసీఆర్ గురించి తెలంగాణ ప్రజలు పట్టించుకుంటలేరు. కేసీఆర్ తెలంగాణను మర్చిపోయిండు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ను మర్చిపోయినరు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసే రేవంత్ రెడ్డి గారి మైండ్లో కేసీఆర్ గారు సజీవంగా ఉన్నారు. కేసీఆర్ గారి ఆలోచనలు రేవంత్ రెడ్డిలో ఎప్పటికప్పుడు అలజడిని రాజేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారంటే ఎంతటి వణుకు, ఎంతటి ఆందోళన అనేది ఆయన అడవిడిని బట్టి, ఆయన కాంగ్రెస్ నాయకులతోటి పెట్టిస్తున్న ప్రెస్ మీట్లను బట్టి మరొకసారి స్పష్టంగా అర్థమవుతున్నది ఈ తెలంగాణ ప్రజలకు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పైకి ఏదో కేసీఆర్ గారి చరిత్ర ముగిసింది అన్నప్పటికీ కేసీఆర్ గారు ఈ తెలంగాణకు ఎంత పెద్ద లీడర్, కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాలను ఏ స్థాయిలో చక్రం తిప్పగలడు, కేసీఆర్ బయటికి వస్తే యావత్తు తెలంగాణ కేసీఆర్ వైపు చూస్తుంది అనేది రేవంత్ రెడ్డికి మరొకసారి కూడా తేటతెల్లమైంది. ఏమన్నా అంటే కేసీఆర్ పేరు తీయకుండా రేవంత్ రెడ్డి రాజకీయం చేయలేడు. ఒక రేవంత్ రెడ్డే కాదు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా రాజకీయం చేయలేని పరిస్థితి. ఇది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా కేసీఆర్ చుట్టే రాజకీయాలు తిరుగుతాయి. కాంగ్రెసు సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు ఈ 48 గంటలుగా కేసీఆర్ చుట్టూ, కేసీఆర్ ప్రెస్ మీట్ చుట్టూ కాంగ్రెస్ నాయకులు గిరాగిరా తిరుగుతున్నారు. ఇక దీన్ని బట్టే వాళ్ళ అసమర్థత ఏంది, వాళ్ళ ఆలోచన లేనితనం ఏంది, వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రజా సమస్యలను విడిచిపెట్టి కేసీఆర్ ప్రెస్ మీట్ చుట్టే తిరుగుతున్నారనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు వేసిన ఒక్క రాంగ్ స్టెప్పు కేసీఆర్ని తెలంగాణ ప్రజల్లో మరొక్కసారి బాహుబలి రేంజ్లో చూపించిందని అనాలే. రాజకీయ రంగంలో కూడా, తెలంగాణ రాజకీయ రంగంలో కూడా రేవంత్ రెడ్డి గారి వ్యూహం తప్పిందని చెప్పాలి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత గుంబనంగా ఉండవలసిన ప్రభుత్వం, నిశ్శబ్దంగా గమనించవలసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిండో లేదో ఆయన మీద రౌతులేసి కొట్టడానికి సిద్ధమైండు. మళ్ళీ ఏమన్నా రౌతులేసి కొట్టడానికి సిద్ధమైండు. ఆ క్రమంలో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చులకనైంది, ప్రజల్లో కేసీఆర్ గారి ఇమేజ్ మరింతగా పెరిగింది. అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ పట్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది ఏమాత్రం గమనించలేదు రేవంత్ రెడ్డి గారు. ఏదో ఆగ మేఘాల మీద ఆకాశం విరిగి భూమి మీద పడ్డట్టు, లోకం మునిగిపోయినట్టు, తెలంగాణ ప్రజలంతా తెలంగాణకు ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోయిన తర్వాత వెంటనే కౌంటర్లు ఇప్పియడం, వెంటనే కాంగ్రెస్ నాయకులను ఉసిగొల్పడం, వాళ్ళు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చులకన కావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది తెలంగాణలో అని చెప్పడానికి సాక్ష్యాలుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ అనే 3 అక్షరాల పేరు ఈ తెలంగాణకు ఓ విధంగా ఆక్సిజన్ లాంటిదే రాజకీయాలకు. కేసీఆర్ అనే పేరు లేకపోతే, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ తెలంగాణ రాజకీయాలు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ నాయకులకు కావచ్చు ఇక పని ఉండదు విమర్శించడానికి అనే చెప్పాలి. కాబట్టి ఇవాళ కూడా దినపత్రికల్లో ప్రధానంగా కేసీఆర్ గారి చుట్టూనే వార్తలు వచ్చినాయి. ఇక దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ రాజేసిన ప్రకంపనలు కాంగ్రెస్ పార్టీలో ఎంతటి అలజడి సృష్టించినాయి అనేది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.